హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఈరోజు అయితే బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. సో బెండకాయలకి స్నానం చేపించి తుడిచినట్టుగా కడిగేసేసి నేను ఫ్రెష్ అయ్యేలోపు టవల్ మీద అయితే వేసేసి ఫ్యాన్ కింద పెట్టాను అనమాట. చక్కగా ఆరిపోయినాయి. ఈ బెండకాయలు బాగా జిగురుగా ఉన్నాయి. అంటే చాలా ఫ్రెష్గా ఉంటే మనకి జిగురు ఎక్కువగా ఉంటుందన్నమాట. సో నిన్నే తీసుకొచ్చాను మార్కెట్ నుంచి. అందుకనైతే బాగా తుడిచి ఆరబెట్టాను. కొంచెం వడిలేని కాయలు అయితే మనం ఆరబెట్టకపోయినా పొడి పొడిగా అయితే వస్తుంది ఫ్రై. సో ఈ విధంగా అయితే బెండకాయలన్నీ కట్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా పక్కన స్టవ్ మీద అయితే ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ఇటువైపు అయితే రైస్ పెట్టాను అనమాట. ఇంకా బెండకాయ ఫ్రై చేయడానికైతే ప్యాన్లో నూనె అయితే వేసేసుకున్నాను. నూనె కాగిన తర్వాత ఇంకా పోపు దినుసులు అయితే వేసేసుకుని బెండకాయ ముక్కలు అయితే వేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బెండకాయ ఫ్రైలోకి రసం కూడా అయితే చేస్తున్నాను. ఇంకా టిఫిన్ వచ్చేసి పెసరట్టు అనమాట. ఇంకా ఇక్కడ పెసరట్టు కోసం అయితే పెసల్ని రాత్రి అయితే నానబెట్టేశాను పడుకునే ముందు. ఇంకా ఇందాక ఒకసారి కడిగేసాను అనమాట. 2-3 టైమ్స్ కడిగాను. మళ్ళీ ఒకసారి అయితే వాష్ చేసుకుని ఇంకా మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా పెసరట్లో వచ్చేసి మనం ఒక కప్పు అటుకులు కనుక వేసుకున్నామంటే మంచి కలర్ వస్తుంది. అలాగే చాలా రుచి అయితే బాగుంటుందన్నమాట. సో ఇక్కడ ఒక కప్పు అటుకులను కూడా అయితే తీసుకున్నాను. ఫస్ట్ మిక్సీ జార్లో అటుకులు అయితే వేసేసుకున్నాను. తర్వాత కడిగి పెట్టుకున్న పెసలను కూడా ఇందులో వేసేసుకుని 2 పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మంచిగా అయితే మిక్సీ అయితే చేసేసాను అనమాట. ఇంకా మిక్సీ చేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని కొంచెం ఉప్పు అయితే వేసేసి కలిపి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రసం చేయడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రసం కోసం అయితే ఇక్కడ టమాటాలు ఇంకా కొత్తిమీర అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోకి టమాటా ముక్కలు కొత్తిమీర అయితే వేస్తున్నాను. కొంచెం కోల్డ్ అయితే ఉందన్నమాట. వాయిస్ చేంజ్ అయితే తెలుస్తుంది కదా. సో అందుకని కొంచెం మిరియాలు వేసి అయితే చేస్తున్నాను ఈరోజు రసము. ఇంకా రసం కోసం అయితే జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లిపాయలు, కొబ్బరి తీసుకున్నాను. మామూలుగా అయితే రోట్లో దంచేదాన్ని. ఇంకా మార్నింగ్ లంచ్ బాక్సులు కదా, టైం అయితే తక్కువ ఉంటుంది. అందుకని ఒకసారి మిక్సీలో అయితే బ్లెండ్ చేసేసుకున్నాను కచ్చా పచ్చాగా. ఇంకా అది కూడా గిన్నెలో వేసేసుకొని నెక్స్ట్ కొంచెం ఉప్పు అలాగే పసుపు, చింతపండు అయితే కొంచెం నానబెట్టేసి పులుసు తీసి పెట్టుకున్నాను అనమాట. రసంలో తొక్కలు తగలకుండా ఉంటాయి కదా, అందుకని ఇంకా చింతపండు రసం కూడా వేసేసి ఎండుమిరపకాయలని గిల్లేసుకొని వేసుకొని ఇంకా దీని మొత్తాన్ని అయితే బాగా ఒకసారి పిసికేసుకుంటే టమాటాలు సాఫ్ట్గా అవుతాయి. అందులో రసం అంతా చక్కగా దిగుతుందనమాట. సో ఇంకా ఎండుమిర్చి వేసేసి దీన్ని బాగా అయితే మొత్తం కూడా స్మాష్ అయితే చేసేసాను. తర్వాత ఇంకొంచెం నీళ్ళు అయితే యాడ్ చేసుకుని నేను వేసిన చింతపండుకి గిన్నె నిండా అవుతాయి అన్నమాట రసము. సో గిన్నె నిండా వాటర్ అయితే వేసేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట. ఇంకా బెండకాయ ముక్కలు ఇందాక తాలింపులు వేసినప్పుడు జస్ట్ పసుపు మాత్రమే వేసాను అనమాట. ఉప్పు వేస్తే ఏమవుతుందంటే చాలా సాఫ్ట్గా వచ్చి జిగురు ఎక్కువ వచ్చేస్తుంది. సో అందుకని మగ్గిన తర్వాత వేస్తాను ఉప్పు. ఇప్పుడు ఇందులో బెండకాయలో ఉప్పు, కారము అలాగే కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. ఇంకా దీన్ని కొంచెం సిమ్లో ఫ్రై చేసేసుకుంటే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ పెసరట్లోకి చట్నీ కోసం అయితే ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసాను. ఇంకా ఇందులో పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ వచ్చేసి పల్లీలు అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని మంచిగా ఫ్రై అయితే చేసేసాను అనమాట. ఫ్రై చేసుకున్నాక కొంచెం చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసేసుకుని కొంచెం ఉప్పు యాడ్ చేసి మిక్సీ అయితే చేసేసుకున్నాను. రసం అయితే ఆల్రెడీ పెట్టాను కదా, కాగుతూ ఉందన్నమాట. ఇంకా ఈలోపు పిల్లలకి టిఫిన్ అయితే చేసేస్తున్నాను. పెసరట్టు అయితే వేసేసాను అనమాట. ఇంకా ఇప్పుడు ప్లేట్లో పెట్టేసి చట్నీ వేసేసి పిల్లలకైతే ఇచ్చేసాను. నెక్స్ట్ రసం అయితే మరిగిపోయింది ఆల్మోస్ట్. దానికోసం అయితే తాలింపు అయితే వేస్తున్నాను అనమాట. సో కొంచెం జీలకర్ర, అల్లం, ఆవాలు, నెక్స్ట్ వెల్లుల్లిపాయలు. రసంలో సాంబార్లో వేసుకుంటాం కదా బెల్లం, అలాగే రసంలో కూడా ఒక చిన్న ముక్క వేసుకుంటే బాగుంటుంది. చిన్న బెల్లం ముక్క అయితే వేసుకుని పోపు వేసేసుకున్నాను. ఇంకా రసం కూడా రెడీ అయిపోయింది, బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా రైస్ కూడా అయిపోయింది కదా, ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేయడమే అనమాట. ఇంకా రైస్లో కర్రీ అయితే కలిపేసి చారు అయితే వేసేసాను అనమాట. కొంచెం ఎక్కువ వేసేసి మూత అయితే పెట్టేశాను. నెక్స్ట్ స్నాక్స్ వచ్చేసి యాపిల్, ఇంకా మొన్న బిస్కెట్స్ చేశాను కదా, ఆ బిస్కెట్స్ అయితే పెట్టాను అనమాట. సో ఇంకా పెట్టేసి ప్యాకింగ్ అయితే చేస్తాను. సో ఇదండి నా మార్నింగ్ వ్లాగ్. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.
రేపు మరొక మంచి వ్లాగ్తో కలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్.